హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు డైరీ. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. సో నార్మల్గా అందరూ చేసుకున్నట్టే, బట్ చిన్న టిప్స్ అనేది ట్రై చేస్తే చికెన్ గ్రేవీ కర్రీ అయినా, ఫ్రై అయినా, బిర్యానీ అయినా చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో ఈరోజు వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటే మీకు అర్థమైపోతుంది. సో లెట్ గెట్ టు ద బ్లాగ్ స్టార్టెడ్. సో చూస్తున్నారు కదా, 4 నుంచి 5 పావుల నూనె తీసుకున్న తర్వాతకి ఆనియన్స్, మిర్చి, సాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. సో ఇలా కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇది మాత్రం నేను 1/2 కేజీ చికెన్ వరకే అండి. ఆల్రెడీ నేను చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టాను. సో చికెన్ మ్యారినేషన్లో యాడ్ చేయాల్సినవి కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ పసుపు. సో ఇవి అల్లం వెల్లిపాయ పేస్ట్ మెయిన్ టేస్ట్ అండి. సో ఇది మాత్రం ఫ్రెష్గా తీసుకుంటే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో నేను ఇప్పుడు ఆనియన్స్లో లైట్గా పసుపు యాడ్ చేశాను, కొంచెం తక్కువ వేసుకున్నాను కాబట్టి. సో ఇప్పుడు ఇది ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాక చికెన్ మ్యారినేషన్ చికెన్ అనేది ఇందులో వేసుకున్నాను. సో ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మెయిన్గా కర్రీ మధ్యలో కొత్తిమీర యాడ్ చేయడం, మళ్ళీ నేను చికెన్ యాడ్ చేశాక మళ్ళీ ఇది 3rd టైం అనుకుంటా కొత్తిమీర యాడ్ చేయడం, మధ్యలో ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుంటూ ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ చేయడం. సో ఇది అండి కర్రీకి చిన్న టిప్స్ అనేది. సో ఇందులో మెయిన్ గ్రేవీకి కావాల్సింది టమాటో ప్యూరీ. సో నేను 1 టమాటో తీసుకున్నానండి చికెన్ గ్రేవీకి. సో మీరు ఇష్టం ఉంటే ఇంకొకటి కూడా తీసుకోవచ్చు, బాగా స్వీట్ అవుతుంది. బట్ ఒక పెద్ద టమాటో అనేది తీసుకున్నాను. మళ్ళీ నేను కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. సో చిన్న టిప్స్ అంటే ఇవేనండి, కొత్తిమీర యాడ్ చేసుకోవడం, ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్. అండ్ ఆల్సో మెయిన్ ఇది నేను తయారు చేశానండి ఇంట్లో, ధనియా గరం మసాలా పౌడర్ మిక్స్ అండి. సపరేట్గా గరం మసాలా అనేది అవసరం ఉండదు. సో ఇది నేను చూపిస్తున్నాను కదా, 2 టేబుల్ స్పూన్ వరకు అనేది యాడ్ చేసుకున్నాను. సో ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసేసి కర్రీ అనేది ఉడికించుకోవడమే. ఆ టమాటా ప్యూరీ అనేది లాస్ట్లో వేసేసుకోండి. కర్రీ ఒక 40% ఉడికాక టమాటా ప్యూరీ వేసేసుకొని వాటర్ పోసేసి నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేసేసుకుంటే కర్రీ రెడీ అవుతుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బిందు డైరీస్. సో ఫర్దర్ వీడియోస్ కోసం ప్లీజ్ కామెంట్ ఇన్ మై ఛానల్. సో ఇంకా వీడియోస్ కావాలంటే ఫర్దర్గా మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే నేను చాలా వీడియోస్ పెడతానండి.